తాతయ్య, నేను బాలుని ప్రేమించాను. తనని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేను. చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగితే అది ఇచ్చారు. ఆఖరిగా ఒకటి అడుగుతున్నాను, బాలు లేకుండా నేను ఉండలేను. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. నా శవాన్ని బాలుయే దహనం చేయాలి. ప్లీజ్ తాతయ్య, నా కోరిక తీర్చండి. చచ్చిపోతావా? అలా పోయేదాన్ని నాలో ఎందుకే ప్రేమ పుట్టించావు? ప్రేమ మీద నమ్మకం కలగడానికి నాకు ఎంతకాలం పట్టిందే? నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. నా పెళ్లికి గిఫ్ట్ ఏమిస్తామని అడిగావు కదా, లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉండే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. రేపే మన ప్రేమకు పెళ్లి. ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదు. అంకిల్, టెన్షన్ పడద్దు అంకిల్. అంజలి మూడీగా ఉంటే ధైర్యం చెప్పొస్తున్నా. థ్యాంక్ యూ. అంకుల్ అంకుల్, మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. కొంచెం పర్సనల్. పర్వాలేదు, చెప్పు. చదించు. నీ కర్మ. వాట్? వాటర్ ఏంటో త్వరగా చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి. అంకుల్, మీ అమ్మాయిని మర్చిపోతానని మీకు మాట ఇచ్చాను కదా. ఎస్, నువ్వు మాట తప్పవు. సారీ అంకుల్, మనసు మార్చుకున్నా. ఏంటి వినపడలేదా? మనసు మార్చుకున్నా. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి గొడవ ఏదో చేస్తావని. ఉన్నోడి కూతురంటే లేనోడికి ఎప్పుడు ఆసే. చెప్పు, నీకెంత కావాలి? నా కూతురి మొహం మీద దిష్టి తీసి పడేస్తా. చెప్పు. టోటల్ గా మనకి ఎంత ఉంటుంది? ఏంటి? 200 కోట్లు మొత్తం కావాలి. వాటర్ తాగండి. ప్రేమని చెప్పడానికి గ్రీటింగ్ కార్డ్స్ కొనగలం, ప్రేమని కొనలేం. కొనాలని ట్రై చేయకు, ఫూల్ అయిపోతావు. ఏ ఎందుకని? ప్రాబ్లం ఏంటి? నీ కూతురికి నచ్చినోడిని నీకెందుకు నచ్చలేదు? డ్రామాలాడి మమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలనుకున్నది నువ్వు. ప్రేమని కంట్రోల్ చేయడం నువ్వు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలంత ఈజీ కాదు మావా. నువ్వు ఒప్పుకున్నా మా పెళ్లి జరుగుద్ది, ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుద్ది. ఏది కావాలో డిసైడ్ చేసుకో. ఎంత ధైర్యం రా నీకు? ప్రేమంటేనే ధైర్యం. అది కావాల్సినంత ఉంది నా దగ్గర. అదే ధైర్యంతో చెప్తున్నా, నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో పెళ్లి, లేదా ఈ రాత్రికే నీ కూతురు లేపుకుపోతా. కన్ఫర్మ్.